ఇది రాగి అట్టు చేస్తున్నాను. బటరు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, సాల్ట్, రాగి పిండి ఇవన్నీ కలిపి అలాగా కొంతసేపు ఇలా కలిపామనుకోండి, అట్టు బాగా వస్తుంది టేస్ట్. ఇలా కలిపేసిన తర్వాత నీళ్ళు వేసి ఇంకెందులో జీలకర్ర, వాము, నువ్వులు వేయచ్చు. నేనైతే అవేమి వేయలేదు, ఎందుకంటే అవి వేస్తే టేస్ట్ వేరే వస్తుంది. ఇందులో ఇంకా అవిసె గింజలు, చియా సీడ్స్ వేసేసి అట్లా పెట్టుకొని తింటే బాగుంటుంది. కలపాలి అంటే ఆ ఉల్లిపాయలు అన్నీ కలిపి ఇలా కొంచెంసేపు కలిపాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఈ పచ్చిమిరపకాయల కారం అంతా అందులోకి వచ్చి టేస్ట్ బాగుంటుంది. ఎంతసేపు కలిపినా అంత బాగుంటుంది. అది మీ ఇష్టం. ఒక 10 నిమిషాలు కలుపుతారా, ఒక పావు గంట కలుపుతారా అనేది మీ ఇష్టం, కానీ ఎంత కలిపితే అంత బాగుంటుంది. ఇంకా బటర్ ఇంకొంచెం కూడా ఎక్కువ వేయచ్చు. నా దగ్గర లేదు బటర్, లేకపోతే ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి ఇలా కలిపితే బాగుంటుంది. తరువాత ఇదే పకోడీలో కూడా వేసుకోవచ్చు. కొంచెం మెత్తగా వేసుకుంటే మెత్తని పకోడీలా వస్తుంది, బాగుంటుంది. శనగపిండి టేస్ట్ రాదు, కానీ శనగపిండి కొంచెం హెల్త్కి మంచిది కాదు అనుకుంటే దీంతో కూడా వేసుకోవచ్చు. ఓకే, మళ్ళీ అట్టేసేటప్పుడు చిన్న షార్ట్ పెడతాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అది నా వెయిట్ మెషిన్. రోజు వెయిట్ వేసుకుంటాను. దాన్ని బట్టి ఆహారంలో కొంచెం మార్పులు చేసుకుంటుంటాను. ఏమైనా ఆహారం తేడా వస్తే కొంచెం వెయిట్ పెరుగుతాం కదా. ఓకే.